రియల్ ఎస్టేట్ రంగంలో 36 సంవత్సరాల అనుభవం కలిగిన ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి భోగి శుభాకాంక్షలు. మీ నల్లమల్లి శ్రీనివాసరావు. భోగి పండుగ సందర్భించుకుని సింహపూరి ప్రజల మధ్యలో ఈరోజు భోగి పండుగ మంత్రి నారాయణ గారు నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మూలాపేటలోని శివాలయం సెంటర్లో ఆయన భోగి మంటను ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం నారాయణ గారు మంత్రున్నారు. చెప్పండి. భోగి సంక్రాంతి సందర్భంగా నెల్లూరు ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. మనకు తెలుగువారికి ఉన్న అనేకమైన పండుగల్లో ఈ యొక్క భోగి సంక్రాంతి అనేది చాలా అందరూ ఎంతో ఆనందంగా చేసుకునే పండుగ. సహజంగా ఈ మంత్లో యాక్చువల్గా కోతలు కంప్లీట్ చేసే రైతులు పంటల్ని ఇంటికి తెచ్చుకొని ఎంతో ఆనందంగా చేసుకునే ఈ యొక్క పండుగ. ఇది ఎక్కువగా మొదటి నుంచి రైతులకు యాక్చువల్గా వాళ్ళ యొక్క ఆనందానికి యాక్చువల్గా హద్దులు లేకుండా ఉండే పండుగ. ఈ యొక్క రాష్ట్రం ఈరోజు ఆర్థికంగా పూర్తిగా చితికిపోయింది. దాన్ని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారాహంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు మెల్లమెల్లగా తీసుకొస్తూ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తున్నారు. ఆ యొక్క ప్రతి ఒక్కరు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగ సందర్భంగా ఈ రాష్ట్రం అన్ని విధాలు ఆర్థికంగా బాగా డెవలప్ కావాలని ఆ భగవంతుని కోరుకోవాలి. రాష్ట్ర నలుమూల నుంచి దేశ మొత్తం ప్రజలు, ఇక్కడ సింహపురి ప్రజలు మొత్తం హాజరవుతున్నారు. ఈ పండుగ సందర్భించి మీరు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? నెల్లూరులో ఈరోజు యాక్చువల్గా తీసుకుంటే ఈరోజు కార్యకర్తలు తెలుగుదేశం చాలా స్ట్రాంగ్గా ఉండారండి. దాదాపు 3600 మంది యాక్చువల్గా కార్యకర్తలు అయితే రెగ్యులర్గా పార్టీ కోసం డైరెక్ట్గా స్పెండ్ చేస్తుంటారు టైము. ఈరోజు అయితే యాక్చువల్గా 28 డివిజన్ ఉంటే 28 డివిజన్ నుంచి ప్రతి డివిజన్ నుంచి యాక్చువల్గా సార్ మీరు రాండి మాతో పార్టిసిపేట్ చేయండి అని యాక్చువల్గా అడగటం జరిగింది. అయితే అన్నిటికీ నేను బాగాలేను కాబట్టి మా పిల్లల్ని యాక్చువల్గా మా పాప శరణి యాక్చువల్గా 10వ డివిజన్ పోయింది, మా మిస్సెస్ యాక్చువల్ 44, 47 పోయింది. నేను కూడా 3వ డివిజను, 6వ డివిజను, అదేవిధంగా ఈ 40వ డివిజన్, ఈ మూడింటికి యాక్చువల్గా పోయి వాళ్ళందరితో కార్యకర్తలు అందరితో కలిసి ఈరోజు ఈ యొక్క భోగిలో పాల్గొని చాలా చాలా ఆనందంగా ఉంది నిజంగాను. అంటే ఒక ఎమ్మెల్యే మంత్రి అనే దానికంటే కూడా కార్యకర్తలందరితో ఇటువంటి సందర్భాల్లో కలుసుకొని వాళ్ళందరితో ఈ యొక్క సంబరాలు చేసుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. సార్, మీరు ఎంతో ఈ సంబరాలు పాల్గొంటున్నారు. అదేవిధంగా ఈ నూతన సంవత్సరం, అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా నెల్లూరు జిల్లాకు ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి. అంటే కూటమి ప్రభుత్వంలో ఏమేమి పరిశ్రమలు రాబోతున్నాయి? ఖచ్చితంగానండి. నెల్లూరుకి యాక్చువల్గా నెల్లూరు సీకు వస్తుంది. మొత్తం సీకు పోర్ట్ ఉంది యాక్చువల్గాను. ఈరోజు కృష్ణపట్నం కావచ్చు, రేపు రామాయపట్నం పోర్ట్ కావచ్చు. ఎన్నో ఖచ్చితంగా నెల్లూరుకి ఎంతో భవిష్యత్తు ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడైనా పోర్ట్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే డెవలప్మెంట్ ఉంటుంది. ఈవెన్ మన భారతదేశంలో తీసుకోండి, చెన్నై పోర్ట్ ఉంది, డెవలప్ అయింది. ముంబై పోర్ట్ ఉంది, డెవలప్ అయింది. కలకట్టా పోర్ట్ ఉంది, డెవలప్ అయింది. ఇంతేకాదు జపాన్లో తీసుకోండి, చైనాలో తీసుకోండి, అమెరికాలో తీసుకోండి, పోర్ట్లు ఎక్కడ ఉంటాయో అక్కడ డెవలప్మెంట్కి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నెల్లూరు మొత్తం కూడా కోస్తల్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా దీనికి స్పెషల్గా యాక్చువల్గా అనేక ఇండస్ట్రీస్ వచ్చే ప్రయత్నిస్తున్నారు. మరి కొంత సమయం పడుతుంది, ఆ సమయంలో వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. నారాయణ గారు భోగి పంటలో పాల్గొనడం జరిగింది. ప్రస్తుతము శివాలయం సెంటర్లో ఆయన భోగి మంటలకు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఈ సంవత్సరం ఎంతో అభివృద్ధి చెందింది. అన్ని విధాలుగా నెల్లూరు జిల్లాకు పారిశ్రామికలు కూడా వస్తాయి. ఎంతో ముందంజలో ఒక మార్గదర్శ నెల్లూరు జిల్లాకు వస్తుందని కూడా మంత్రి నారాయణ చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో ఆర్టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.